ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్‌కి స్వాగతం అండి. మీ అందరిపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఈ రోజైతే అమ్మవారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మన అమ్మవారు ఏమంటున్నారంటే, తల్లి నీ కోసం తియ్యటి శుభవార్త తీసుకువచ్చానమ్మా. కాదు అని వెనక్కి పంపవద్దు. నేను చెప్పేది విను. వెంటనే నా నుదిటిని తాకు తల్లి అనైతే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటలను తెలుసుకుందాము. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్లో ఓం శ్రీమాత్రే నమః, ఓం దుర్గాదేవి నమః అమ్మవారి నామాన్ని కామెంట్ చేయండి. ఇంకా అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. తల్లి, నువ్వు ఊహించని అద్భుతం నీ తలుపు తట్టబోతుంది. నువ్వు అస్సలు అశ్రద్ధగా ఉండవద్దు. చూడమ్మా, ఇప్పుడంతా కూడా నువ్వుగా లేవు. నీలో ఏదో తెలియని బాధ దాగి ఉంది. దిగులు నిన్ను నలిపివేస్తుంది కదా. వెంటనే మోసపోతున్నాను, ఇతరులు నిన్ను మోసం చేస్తున్నారు అని ఏదో తెలియని బాధతో బాధపడుతూ ఉన్నావమ్మా. నీ మనసు ఎవరిని కూడా నమ్మకుండా ఉంది. అన్నిటికీ కూడా సందేహపడుతున్నావు బిడ్డ. ఇంకా చెప్పాలి అంటే నీ జీవితానికి సంబంధించిన నమ్మకం ఇంకా రాలేదు కదా. నేను నీ తండ్రిని కదా బిడ్డ. ఒక్కసారి నువ్వు నాతో మాట్లాడమ్మా. నీ మనసులోని బాధ నాతో చెప్పుకో. నీ మనసులో ఏదో ఆలోచనతో ఉన్నావు. అన్నిటినీ నాతో చెప్పుకో తల్లి. ఈ సమయంలో సరైన సమాధానం నీకు అందిస్తానమ్మా. నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానమ్మా. నువ్వు నా దగ్గర అడిగిన కోరికలన్నీ తీరుస్తాను అని నీకు సత్య ప్రమాణం చేస్తున్నాను. నా ఈ వాక్కుల్లో నీకు కొంచెం అనుమానం ఉంది కదా. చూడు అమ్మా, ముందు నాకు కావలసింది చేసి పెట్టు దుర్గమ్మ తల్లి అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. నన్ను నమ్ము తల్లి, నా దగ్గర శరణాగతి పొందు. తర్వాత నీకు కావలసింది తప్పకుండా చేస్తాను. నేను నీ మీద పూర్తి నమ్మకంతోనే ఉన్నాను కదా దుర్గమ్మ. కానీ నేను అడిగింది ఏదీ కూడా నాకు ఇవ్వటం లేదు అనే వాగ్వాదం మన ఇద్దరి మధ్య జరుగుతూ ఉంది కదమ్మా. నేను కొంచెం తగ్గి నేను నీ దారిలోకే వస్తున్నాను బిడ్డ. నేను నీకు మాట ఇచ్చినట్లే అన్నీ కూడా నెరవేరుస్తాను బిడ్డ. నాకు నా బిడ్డ సంతోషమే ముఖ్యం. నువ్వు తప్పు చేశావో లేదో, నువ్వు పాపం చేశావో లేదో నాకు తెలుసమ్మా. ఎవరైతే నా నామాన్ని వారి నోటంట జపిస్తూ ఉంటారో, ఎవరైతే నా పాదాల దగ్గర శరణాగతి పొందుతారో అప్పటినుంచే నువ్వు నా ఒడిలో ఉన్నావు అని గుర్తుంచుకో బిడ్డ. నీ దగ్గర ఉన్న వ్యతిరేకమైన భావనలను తుడిచివేసి పరిశుద్ధమైన మనసుతో నిన్ను ఉంచుతాను బిడ్డ. నా బిడ్డవైన నీకు అన్నిటిలో చెయ్యి అందివ్వటానికి ముందు నేనే ఉంటానమ్మా. అది నా బాధ్యత బిడ్డ. కాబట్టి అన్నిటిలో కూడా నీకు విజయాలు అందిస్తాను అని నీకు మాట ఇస్తున్నానమ్మా. నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు పనులు ఆరంభించాను బిడ్డ. కానీ నువ్వు వాటిని గమనించటం లేదమ్మా. ఒకటి చెప్పనా తల్లి, నీటిని కదపకుండా ఉన్నప్పుడు వాటిలోని మలినాలు కూడా కదలకుండా ఉంటాయి. తేటమైన నీళ్లు పైకి తేలుతాయి తల్లి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే సమస్య అనే మలినాలు తనంతట తానే పోతాయి బిడ్డ. కానీ నువ్వు మాత్రం నీ సమస్యను ఒక భూతద్దంలో చూసి భయపడిపోతున్నావమ్మా. అందువల్ల నీళ్లు తేటగా కాకుండా మలినంగానే కనిపిస్తున్నాయి. సంతోషంగా ఉండు బిడ్డ అని నేను చెప్పినప్పుడు ఆనందంగానే ఉంటావు. కానీ నీ చుట్టూ ఉన్న సమస్యలు నిన్ను వలవేసి కమ్మేసి ఉంటున్నాయమ్మా. ఎన్నో కష్టాలు వచ్చినా కన్నీళ్లు వచ్చినా దిగమింగుకునే ఉన్నావు కదా. అన్నీ నాకు తెలుసమ్మా. కాలమే నీ గాయానికి మందు బిడ్డ. అతి కొద్ది రోజులు మాత్రమే ఈ కష్టాన్ని నువ్వు కొంచెం తట్టుకో అమ్మా. కాలం చాలా శక్తివంతమైనది, బలమైనది. కాలం అన్నిటికీ కూడా బదులు ఇస్తుంది బిడ్డ. నీ కష్టమంతా కూడా కనిపించకుండా పోయేలా చేస్తుంది ఈ కాలం. ఇప్పుడంతా కూడా నీ మనసు పడే పోరాటం నాకు అర్థమవుతుందమ్మా. ఎంత నా మాటలు నీకు ధైర్యం చెబుతున్నా సరే నీ మనసు ఏదో కోల్పోయినట్టు ఉంటుంది బిడ్డ. అంతగా నువ్వు ఎదురు చూసి విరక్తి పొంది ఉన్నావు కదా. ఇకపై నీ దుర్గమ్మ నీ కోసం పనిచేయటం నువ్వు చూస్తావమ్మా. నువ్వు కోరిన కోరికలు తీర్చడానికి ఖచ్చితంగా నేను పనిచేస్తాను. ఈ దుర్గమ్మ తల్లిని నమ్మమ్మా.
నీ జీవితంలో ఏర్పడే మార్పులను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. ఎక్కడైతే నా భక్తులు నన్ను ఆరాధిస్తూ ఉంటారో, నన్నే తలుచుకుంటూ ఉంటారో, దుర్గమ్మ దుర్గమ్మ అని నా నామజపం చేస్తూ ఉంటారో, అక్కడ నేను తప్పకుండా ఉంటానమ్మా. నన్ను ఎప్పుడైతే తలుచుకుని స్మరిస్తూ ఉంటావో, అప్పుడు నేను నిన్ను చూస్తూ ఉంటాను. నీ కష్టానికి మందు రాసి మానేలా చేస్తాను. ఎన్నో రోజుల నుంచి నీ కష్టం గురించి నా దగ్గర కన్నీరు పెట్టుకుంటూ ఉన్నావు కదమ్మా. నువ్వు దిగులుగా ఉన్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. నీ ప్రశ్నలన్నిటికీ కూడా నేను సమాధానం ఇస్తానమ్మా. నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఇస్తానమ్మా. నీకు కృతజ్ఞతలు దుర్గమ్మ తల్లి అని చెప్పుకునే రోజు వస్తుంది బిడ్డ. ఇవన్నీ కూడా నీ జీవితంలో జరగాలి అంటే నీ మనసుని నువ్వు బలంగా ఉంచుకోవాలి. ఏది వచ్చినా సరే నీకు తీసుకునే ధైర్యం ఉండాలి బిడ్డ. ఇది నీ దుర్గమ్మ తల్లి నీకు ఇస్తున్న వాకు. ఖచ్చితంగా నువ్వు అనుకునేది జరిగే తీరుతుందమ్మా. నువ్వు ఏది కోరతావో అది జరిగేలా చేస్తాను. నువ్వు నా పాదాల దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన కూడా నెరవేరేలా చేస్తాను. అతి త్వరలో నీకు అందమైన జీవితం నీకు అందుతుందమ్మా. అతి త్వరలో నువ్వు కోరింది నీ ఇంటూ తలుపు తట్టబోతుంది. అన్నిటినీ కూడా నా మీద వదిలేసే బిడ్డ. ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. నా ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయి బిడ్డ. ఇంకా మన దుర్గమ్మ తల్లి ఏమంటుంది అంటే, బిడ్డ నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని, నువ్వు కోల్పోయిన సంతోషాన్ని, అవన్నీ కూడా నేను నీకు తిరిగి ఇస్తానమ్మా. నీ దుర్గమ్మ తల్లిని నమ్మితే నేను చెప్పేది పూర్తిగా విను బిడ్డ. ఇప్పుడు నువ్వు ఈ క్షణం ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకు నీ మనసు అంత అలర్జడిగా ఉంది? నీ జీవితంలో జరగని దాని గురించే ఆలోచిస్తూ కూర్చున్నావు. ఎందుకు బిడ్డ? జరిగేవి జరగని వాటి గురించి అస్సలు పట్టించుకోకు. ఇది నాకు జరగలేదు, జరుగుతుందా లేదా అని ఆలోచిస్తూ నువ్వు అస్సలు ఆలోచించవద్దు. ఇలా ఆలోచించటం వలన నువ్వు నీ చుట్టూ జరిగే వాటిని అస్సలు పట్టించుకోవటం లేదు. నీకు తోడుగా ఎవరూ లేరు అని, నీకు ఎవరూ సహాయం చేయటం లేదు అని బాధపడుతున్నావు కదా. అలా బాధపడే నీకు నేను చెప్పే మాటలు వినిబిడ్డ. నేను ఒక విషయం చెబుతాను వినమ్మా. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న పువ్వులను చూస్తున్నావు కదా. ఆ పువ్వులన్నిటినీ చూస్తూ ఉంటే నీ మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది కదా. ఈ పువ్వులన్నీ కూడా నా బిడ్డ కోసం నేను పంపించినవే. నీ చుట్టూ ఉన్న ఫలాలన్నీ కూడా నీ కోసం నేను పంపించినవే తల్లి. ఈ పువ్వులు, ఈ పళ్ళు అన్నీ కూడా నీ ఆరోగ్యం కోసమేనమ్మా. నువ్వు బాగుండటం కోసమేనమ్మా. వీటిని చూస్తే నీకు తెలియటం లేదా? చెప్పు తల్లి, ఒక్కసారైనా నువ్వు వీటిని గమనించావా? నువ్వు ఒక్కసారి వీటిని గమనిస్తేనే కదా నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలిసేది. నేను నీ కోసం ఏం చేస్తున్నాను అని. అలా కాకుండా నువ్వు జరిగిపోయిన దాని గురించే ఆలోచిస్తూ ఉన్నావు. నీ ఓటమినే తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు. ఎందుకు తల్లి నీకు అంత బాధ? అసలు నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు? ఎక్కడ తప్పు చేశావో ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వు ఎందుకు ఆలోచించటం లేదో తెలుసా? నీకు ఈ లోకం అంటే భయం. ఆ భయమే నిన్ను ఓడిపోయేలా చేస్తుంది. ఇది జరుగుతుందా లేదా అని అనుకుంటూ ఉంటావు. అలా అనుకుంటూ కూర్చుంటే నీకు ఓటమి తప్ప విజయం ఎలా వస్తుంది చెప్పు తల్లి. నీకు ఎన్నోసార్లు నా సందేశాలు, నా వాక్కులు పంపించినా సరే నన్ను ఎందుకు నమ్మటం లేదు బిడ్డ? నీకు ఎప్పుడైనా సరే భయం కలిగితే ఆ భయంతో ఇలా చెప్పు, నాకు తోడుగా నాకు దుర్గమ్మ తల్లి ఉంది అని. నాకెందుకు భయం అని ఇలా చెప్పు బిడ్డ. వెంటనే ఆ భయం నీ నుండి దూరంగా వెళ్ళిపోతుందమ్మా. నీకు ఎప్పుడూ చెప్పేదే మళ్ళీ చెబుతున్నాను. భయం, దిగులు నీలో అస్సలు ఉంచుకోవద్దు. ఇవన్నీ కూడా నీలో అస్సలు ఉంచుకోవద్దమ్మా. భయం ఎక్కువైతే ప్రశాంతతనే కోల్పోతావు. ప్రశాంతత లేకపోతే సంతోషం అనేది పూర్తిగా దూరమవుతుంది. కాబట్టి కాలం అనేది చాలా విలువైనదమ్మా. జరిగిపోయిన దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ కాలాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా. నువ్వు కోల్పోయిన ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రశాంతతని అన్నీ కూడా నీకు తిరిగి ఇస్తాను. ఆ రోజు నీకు అతి దగ్గరలోనే ఉందమ్మా. దానికి సంబంధించిన పనులన్నీ కూడా ఆరంభించేశాను. నీ దుర్గమ్మ తల్లి మీద నమ్మకంతో ఉండు. ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. ధైర్యంగా ఉండు బిడ్డ. నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు నేను అంతా మంచే చేస్తాను.
ఫ్రెండ్స్, అమ్మవారి సందేశం విన్నారు కదండి. మరి అమ్మవారి సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.